నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. సార్, వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకోబోతున్నారు యూకేలో. సో దీని గురించి మాట్లాడదాం సార్. అంటే ఈ బ్రిడ్జ్ సంస్థ ఏంటి అసలు, అండ్ ఇక్కడ వాళ్ళకి కూడా కన్సిడర్ చేసి ఈ అవార్డు ఇవ్వడానికి గల కారణం ఏంటి అనేది తెలియజేయండి సార్. మెగాస్టార్ చిరంజీవికి అంతర్జాతీయ పురస్కారం ఇవాళ యూకే పార్లమెంట్లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రేపు 19వ తారీఖు ఆయన అందుకుంటారని. ఇది కేవలం మెగా ఫ్యామిలీకో తెలుగు సినీ ఇండస్ట్రీకో కాదు, మొత్తం తెలుగు జాతికే ఒక అద్భుత పురస్కారం. ఎందుకంటే అతను ఒక ట్రెండ్ సెట్టర్. తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ 2 కళ్ళు అంటారు. చిరంజీవి 3వ కళ్ళు. ఎందుకంటే ఇవాళ చిరంజీవి ఒక వటవృక్షంగా ఆయన ఎదిగిన విధానం. 40 ఏళ్ల ఆయన సినీ జీవితంలో ఒక 155 ఏమో సినిమాలు చేస్తుంటారు. అంటే ఆయన్ని అడ్డం పెట్టుకుని ఎంతమంది పైకి వచ్చారు. ఆయన కుటుంబంలోనే ఒక 10 మంది హీరోలు ఏమో వచ్చేస్తుంటారు. అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా తమ్ముడు. అంటే ఇవాళ జనసేన ఆవిర్భావం కూడా. అంటే అటు ఈరోజే మెగాస్టార్కి అంతర్జాతీయ పురస్కారం, ఇవాళే హోలీ పండగ కూడా అనుకుంటాను. అంటే అతను ఎదిగిన కొద్దీ ఒదిగిన విధానం. చిరంజీవి ఒక కళాకారుడిగానే కాకుండా తనని నమ్మిన, తనని అభిమానించిన ప్రజలకి అతను ఒక సామాజిక బాధ్యతగా సేవలు అందించటం, సంపాదించడం గొప్పగా, తను సంపాదించిన దాంట్లో 10 మందికి పెట్టడం గొప్ప. ఏది ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఆపద వచ్చినా ఆదుకునే విధానం. అప్పట్లో ఎన్టీఆర్ ఏది కళాకారుడు కళ కోసమే కాదు ప్రజల కోసం కూడా పనిచేయాలంటూ ఎన్టీఆర్ జోలెబట్టి విరాళాలు సేకరించేవాడు. ఏఎన్ఆర్ అప్పట్లో ఏంటి రాయలసీమ కరువు. అప్పట్లో రాయలసీమ కరువు, మరి అది డొక్కల కరువు అనేవాడు. కొన్ని వేల మంది చనిపోయిన పరిస్థితుల్లో బాధితులను ఆదుకోవటం కోసం, ఆ కుటుంబాలకు అండగా ఉండటం కోసం ఈ సినిమా హీరోలు, కళాకారులంతా కూడా లారీల్లో వెళ్ళి జోలెబట్టి విరాళాలు సేకరించారు. దివిసీమ తుఫాన్ అంటే వాళ్ళు మొదటి విరాళం వాళ్ళు ఇస్తూ ప్రజల్లో జోలెబట్టి విరాళాలు సేకరిస్తూ ప్రజలని మమేకం చేసిన విధానం. ఏది సామాజిక సేవ వైపు. అసలు ఎన్టీఆర్ పేరు మీద ఇప్పటికీ డిఫెన్స్లో పోలీస్ ఫండ్ ఒకటి ఉంటుంది. అంటే రక్షణ నిధికి ఇలాగే జోలిపట్టి విరాళాలు సేకరించి ఇచ్చినందుకు ఆయన పేరు మీద ఆ ఫండ్ ఎన్టీఆర్ పోలీస్ ఫండ్ అని పెట్టేశారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవినే మనం ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నాం అంటే ట్రెండ్ సెట్టర్స్. అప్పటి వరకు సినిమా నటన ఒక రకంగా సాగింది. ఏదో మెలోడీ, ఫైట్స్, చారిత్రక, పౌరాణిక, సాంఘిక ఆ సరళిలో తీసుకువెళ్తున్న దాంట్లో నటనలో స్పీడ్ తెచ్చాడు. చిరంజీవి ట్రెండ్ సెట్టర్ అనేది అందుకే. ఏంటి, అటు డాన్సుల్లో స్పీడ్, ఇటు ఫైట్స్లో స్పీడ్. అతనికంటూ ఒక స్టైల్. చిరంజీవిని చూసి నటించడం నేర్చుకుని ఎదిగిన వాళ్లే కదా వీళ్ళంతా. ఇప్పటికీ వచ్చే వాళ్ళందరూ కూడా అదే చెప్తారు. అల్లు అర్జున్ కానీ, ఆ కొడుకు రామ్ చరణ్ కానీ. అంటే కొడుకు పాటకి ఆస్కార్ అవార్డు వచ్చింది 2 ఏళ్ల క్రితం. RRR జూనియర్ ఎన్టీఆర్ ఇతను నాటు నాటు పాట, ఏది కీరవాణి, రాజమౌళి. అదే ఒక అంతర్జాతీయ పురస్కారం. ప్రతి తెలుగువాడు గర్వించాల్సిన అంశాలు అన్నమాట. నాకు తెలిసి అప్పట్లో జకార్తా ఫిలిం ఫెస్టివల్లో నర్తనశాల అనే పాత సినిమా ఏదో వేశారు. ఎస్వి రంగారావుకి చేశారు అంత గొప్ప సన్మానం. జకార్తాలో నర్తనశాల సినిమా ఎన్టీఆర్, మరి ఎస్వి రంగారావుకి అప్పట్లో పెట్టిన ఆ జరిగిన సన్మానం తెలుగు వాళ్ళంతా గర్వించాల్సిన సందర్భం. ఇప్పుడు ఈయనకు అనేక అవార్డులు వచ్చాయి. చిరంజీవి మొన్నే పద్మవిభూషణ్ కూడా తీసుకున్నారు, పద్మభూషణ్ తీసుకున్నట్టున్నారు. దగ్గర 3, 4 నంది అవార్డులు, ఒక 9 ఫిల్మ్ఫేర్ అవార్డులు. ఇప్పుడు రజనీకాంత్ సూపర్ స్టార్. ఇప్పుడు సౌత్లో ఆయన ఏంటి, అతనికంటూ ఒక స్టైల్, రజనీ స్టైల్ అంటారు. ఆయన ఆర్టీసీ కండక్టర్గా ప్రారంభించి ఆ టికెట్లు కొడుతూ ఏదో సిగరెట్ నోట్లో విసురుకోవటం, లేకపోతే అగ్గిపుల్ల వెలిగించటం, అసలు ఆ స్టైల్ ఆఫ్ నడక, ఏది అతన్ని మెట్లెక్కే విధానం కానీ, అంటే ప్రజలపై వేసిన ముద్ర ఇవాళ చిరకాలం వీళ్ళని చిరంజీవిగా ఉంచుతాయి.
ఇప్పటికీ తరతరాలు వీళ్ళని గుర్తుంచుకుంటారు, అభిమానిస్తారు. కారణం అంటే ఇదే. ఇప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పెట్టారు, ఆయన ఫ్యాన్స్ దగ్గర 1000-1100 సంఘాలు ఉంటాయి, అభిమాన సంఘాలు. అందరినీ కూడా అటు రక్తదానానికి ప్రోత్సహించిన విధానం. పవన్ కళ్యాణ్ అంతే కదా, అన్న నుంచి వచ్చినటువంటి ఆ సంస్కారాన్ని అలవర్చుకొని, ఆ వినయము, ఆ విధేయత ఇవాళ ఏంటి, వాళ్ళకి అవే భూషణాలు. ఎక్కడ విపత్తు వచ్చినా, ఎవరు ఆపద వచ్చినా వెంటనే వాళ్ళకి ఏదో కొంత విరాళం ఇవ్వటం. మొన్న కూడా ఆ బుడమేరు బాధితులకి ఆ పోగి విజయవాడ అంతా మునిగిపోయినప్పుడు ₹1 కోటి విరాళం ప్రకటించారు. నిన్న అసలు ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదో తమన్ షో ఏదో పెట్టారు, మేడం భువనేశ్వరి. అందరూ టికెట్ కొనాల్సిందే, మా ఆయన చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా ఏదో అన్నారు. ఆయన టికెట్ కొన్నారో లేదో కానీ పవన్ కళ్యాణ్ 50 లక్షల విరాళం ప్రకటించారు. ఆ ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలకి ఎన్టీఆర్ ట్రస్ట్, చిరంజీవి ట్రస్ట్ అంటే ఏంటి, ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా నీకు విద్య, వైద్యం, ఇప్పుడు బాలకృష్ణ క్యాన్సర్ హాస్పిటల్, భువనేశ్వరి మేడం ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ కానీ, మోడల్ స్కూల్స్ గండిపేటలో, అక్కడ చెల్లపల్లిలో ఉచిత విద్య పిల్లలకి. సామాజిక బాధ్యత ఇవాళ ఏంటి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ CSR అని చెప్పి ప్రతి పరిశ్రమ, ప్రతి కార్పొరేట్ కంపెనీ కూడా ఒక 10% మీరు సమాజ సేవకి ఖర్చు పెట్టడం అనేది అది ఒక ఇదిగా చట్టంగా కూడా వచ్చేసిన నేపథ్యంలో ఇవాళ చిరంజీవి ఎదగటమే కాదు, ఎదిగిన కొద్దీ ఒదిగిన విధానం ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆదర్శం, స్ఫూర్తిదాయకం అన్నమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇవాళ డిప్యూటీ సీఎం అయ్యాడంటే 100% స్ట్రైక్ రేట్తో మరి అతను పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచాడంటే ఈరోజు జనసేన ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో ఇవాళ పండగలాగా చేసుకుంటున్నారు. 0.05% నుంచి 100% స్ట్రైక్ రేట్. అంటే 2 ఎలక్షన్లు, లాస్ట్ ఎలక్షన్లో 138 స్థానాలకు పోటీ చేశాడు, 126 స్థానాల్లో డిపాజిట్ పోయింది, ఒక్కడే గెలిచింది. 175కి ఒక్కడు గెలిచాడు. అంటే ఎంత పర్సెంట్? 0.05%. మొన్న 100% పోటీ చేసినవన్నీ గెలిచి పారేశారు. 21 పోటీ చేసి 21 స్వీప్ చేసి పారేశారంటే దేశంలో అదొక పెద్ద రికార్డ్. అక్కడ పోరాట పటిమ, తిరస్కరించిన చోటే జెండా ఎగరేయటం అంటే అది ఉత్థానం. ఇప్పుడు పట్టుదల, ఇవాళ ఆ కుటుంబం ఒక కట్టు, ఒక ఐక్యమత్యం, ఒక ప్రేమ, ఆప్యాయత. నాగబాబు నిన్న ఏమో ఎమ్మెల్సీ అయినట్టున్నాడు, అంటే రేపు పొద్దున మంత్రి కూడా అవుతాడు. ఇప్పుడు అన్నదమ్ముల మధ్య ఐక్యత, తోబుట్టువులను వాళ్ళు ఆదరించిన విధానం, వాళ్ళు సంపాదించుకున్న ఆస్తిలో తోబుట్టువులకు వాటా ఇవ్వటం, చిరంజీవి చెల్లెళ్ళకి రాఖీ రోజు ఆ తల్లిని గౌరవించే విధానం, అంజనమ్మ నిజంగా చరితార్థురాలు. ఆ ప్రేమ, ఆప్యాయతలు. ఇప్పుడు ఎందుకని, కుటుంబ విలువలు, కుటుంబం ఇవాళ ఫ్యాన్స్ మీదే కాదు, ప్రజలు ఇవన్నీ గమనిస్తుంటారు, రిసీవ్ చేసుకుంటుంటారు. వాళ్ళకి అవి ఏంటి, అనుసరణీయ. ఇప్పుడు హేళన చేయటం కాదు కదా. పవన్ కళ్యాణ్ 4 పెళ్ళాలని, అంజనమ్మను కూడా బూతులు తిట్టిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళ యొక్క దురభిమానం అనాలా, వీళ్ళ యొక్క సైకో ఉన్మాదం అనాలా, ఇవాళ వాళ్ళు జైలు పాలయ్యారు, అది వేరే విషయం. ఇది ఆ పోసాని కృష్ణమురళో, లేకపోతే వల్లభనేని వంశీయో, ఆ వర్ర రవీంద్రారెడ్డి, బోరగడ్డ అనిల్. అంటే ఇక్కడ వినయం, విధేయత ప్రజలు కోరుకునేది. అహంకారం, ఈ విధమైనటువంటి ఉన్మాదాన్ని ప్రజలు సహించరు. ఇప్పుడు చిరంజీవిని కూడా అవమానించాడు జగన్మోహన్ రెడ్డి. ఏది, సినీ పరిశ్రమ పెద్దలంతా ముఖ్యమంత్రిగా ఆయన కలవటానికి వెళ్తే, ఆ రోజు రాజమౌళి, ప్రభాస్, వీళ్ళందరూ, మహేష్ అందరూ కలిసి వెళ్తే, ఈ పోసాను కూడా ఉన్నాడు అందులో టీంలో, ఆలి. చిరంజీవి చేతులెత్తి మొక్కాడు, లేచి నుంచుని నమస్కారం చేసి, నువ్వు తల్లి స్థానంలో ఉన్నావు, సినీ పరిశ్రమ పొట్టగట్టద్దు, ఈ జీవోలేంటి, నువ్వేంటి టికెట్ రేట్ ఎంతో డిసైడ్ చేసేది, ప్రభుత్వానికి దీనికి సంబంధం ఏంటి, థియేటర్స్, ఎగ్జిబిటర్స్ వాళ్ళు నిర్ణయించుకుంటారు ఎంత టికెట్ పెడతారో. ప్రభుత్వం సినీ పరిశ్రమని అణిచేయాలనే చూడటం పైన వీళ్ళు వెళ్ళి వినతిస్తే, చిరంజీవి లేచి నుంచుని నమస్కరించే వీడియోని అతను లీక్ చేశాడు. అంటే ఏంటి, చిరంజీవి అంతటాడు నాకు దండం పెట్టాడు, నన్ను బతిమలాడుకుంటున్నాడు అని నీ అహం
ప్రజలు ఏం చేశారు? ఆ ఒక్క వీడియోలో జగన్మోహన్ రెడ్డి మరుగుజ్జుగా మారాడు. లేచి నుంచుని దండం పెట్టిన చిరంజీవి ఎవరెస్ట్ గా కనపడ్డాడు. అదే కదా జగన్ పతనానికి తొలిమెట్టు. ఎక్కడ 151 స్థానాలు, ఎక్కడ 11 స్థానాలు. అంటే పతనం, ఇది ఉత్థానం. ఏది ఇవాళ మెగా ఫ్యామిలీ, ఇవాళ వైఎస్ అదే జగన్ ఫ్యామిలీ కంపేర్ చేసుకుంటే వాళ్ళు చెల్లెళ్ళని, తోబుట్టువులని గౌరవిస్తోంది ఎలా, జగన్మోహన్ రెడ్డి తోబుట్టువుల పట్ల ఎలా బిహేవియర్. షర్మిలని ఇవాళ నిలబెట్టి కోర్టులో, ట్రిబ్యునల్లో తల్లికి ఇచ్చిన గిఫ్ట్ డీడే రద్దు చేసుకోవటం. ఆ రోజు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. చిరంజీవి చెల్లెళ్ళకి ఏదో ఇచ్చిన భూమి అసలు అది 100 కోట్లకి పెరిగిపోయింది. నానక్రమ్ కూడా ఎక్కడో, ఇప్పటికే అది ఇంకా వైరల్ గానే ఉంది సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమో షర్మిలకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఆమెని ఎన్సిఎల్టీ కోర్టులో ఆ ట్రిబ్యునల్ ముందు తల్లిని చెల్లిని దోషిగా చూపించటం అన్ని ప్రజలపైన ముద్ర పడతాయి. దాని పట్లే వాళ్ళల్లో ఆదరణ, అభిమానం. జగన్మోహన్ రెడ్డి పట్ల ఇవాళ అభిమానం, ఆదరణ కరిగిపోయిందంటే అతను ఏమంటాడు? నా చెల్లెల మీద ప్రేమ అభిమానాలు కరిగిపోయాయి అంటాడు. నీ చెల్లెల మీద ప్రేమాభిమానాలు నీకు కరగటం దేవుడు ఎరుగు, నీ మీద ప్రేమాభిమానాలు జనానికి కరిగిపోయాయి. ఇక్కడ అది తెలుసుకోవాలి. ఏది వినయం, విధేయత ఇవాళ ఈ కుటుంబాన్ని ఎంత పైకి తెచ్చాయి, ఆ కుటుంబాన్ని ఎలా పతనం చేస్తున్నాయి. ప్రజల్లో ఇవాళ ఆసక్తికరమైనటువంటి చర్చ. ఈరోజు చిరంజీవికి మరి ఎక్కడ యూకే పార్లమెంటు, ఎక్కడ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు. ప్రతి తెలుగువాడు ఇది గర్వించాల్సిన సందర్భం, అభినందించాల్సిన సందర్భం. రైట్, థ్యాంక్ యూ సార్. సో చిరంజీవి గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ సర్వీస్ ఫర్ త్రూ కల్చరల్ యాక్టివిటీస్ అనే చెప్పే ఒక అవార్డు వచ్చిందనమాట. దీనికి మన తెలుగు వాళ్ళమందరూ ఎంతగానో ఆదరించే ఈ తెలుగు సినిమాలు మనం అందరం చూస్తూనే ఉంటాం. చిరంజీవి గారు సినిమాలతో ఎంతో మందికి ఏమంటారు పని కల్పించడమే కాకుండా అలాగే అట్ ద సేమ్ టైం బ్లడ్ బ్యాంక్ కానీ లేకపోతే ఆయన చేసే అనేక సర్వీసెస్ కూడా ప్రతి ఒక్కళ్ళు గమనిస్తూనే ఉన్నారు. ఆయనే కాదు మిగతా వాళ్ళు కూడా, మంచి చెడు అని రెండు ఉంటాయి. కాబట్టి ఈయన చేసే ప్రతి ఒక్క మంచిని కూడా నాకు తెలిసి రికగ్నైజ్ చేయడం, దానికి తగ్గ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది అని అనిపిస్తుంది. 2024లో పద్మ విభూషణ్ తీసుకున్నారు. అలాగే డాన్స్ కి సంబంధించి గిన్నెస్